కోణార్క్ ఆలయాన్ని ఆలయంగా మాత్రమే నిర్మించలేదు. అదొక విద్యా కేంద్రం, ఆలయం, అబ్జర్వేటరీ అన్నీ కలిసి ఒకే చోట ఉండే అతిపెద్ద టెంపుల్ కాంప్లెక్స్. నిజానికి అంత పెద్ద శిలాకలశాన్ని ఒక కుర్రాడు ఒక్కడే ఆలయంపైకి తీసుకువెళ్లడం సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసు. మరి ఆ శిలాకలశాన్ని ధర్మపద ఎలా తీసుకెళ్లాడు? ధర్మపద ఒక మిస్టీరియస్ శిల్పకారుడు. ఆలయ నిర్మాణం కోసం 10 ఏళ్లుగా రాణా కోణార్క్ దగ్గరే ఉండిపోయాడు. ఈలోపు ధర్మపదకు 16 ఏళ్లొచ్చాయి. అప్పుడు తంజావూరు లాంటి ప్రాంతాలకు ధర్మపద వెళ్ళి చాలా కాలం పాటు శిల్పకళను నేర్చుకున్నాడు. తండ్రికి సహాయపడేందుకే కోణార్క్కి వచ్చాడు. దేశంలో ప్రముఖ శిల్పుల దగ్గర శిక్షణ పొందిన ఆ కుర్రాడు శిల్పకళలో అంతరించిపోతున్న రహస్యాలు నేర్చుకునేందుకు దేశాటన చేశాడు. అలా తండ్రిని కలిశాడు ధర్మపద. తంజావూరులో 1000 ఏళ్ల క్రితమే 6000 టన్నుల రాయిని బృహదీశ్వర ఆలయ శిఖరంపై చేర్చారు. ఇందుకు చాలా కథలున్నా ఈ టెక్నాలజీ వెనుకున్న అసలు మిస్టరీ శిలాహృదయం అనే ప్రాచీన శాస్త్రమని చెబుతారు.